వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 2,34,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క. చలివేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. సీతారామ ప్రాజెక్టును వైరా ప్రాజెక్టుతో అనుసంధానం చేసే కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన. ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్. డోన్ పట్టణంలో కేవీఎస్ హాస్పిటల్లో దారుణం. బయటపడిన నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడు నందుగల ఫోర్స్ షోరూం పైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీసీ డిక్లరేషన్ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాండే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. ఈ సమావేశ కార్యక్రమంలో వామసముద్రం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ రంగడితో సహా 100 కుటుంబాలు వైసీపీని వీడి పుసులూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరు చరితారెడ్డి మరియు మల్లెల రాజశేఖర్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అర్చకులు ప్రవీణ్ కుమార్ గారు, రండి. కిరణ్ కుమార్, ఈ తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దింది. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అంటే బీసీలకు ఇంతవరకు అమ్మా 65 ఏళ్లు దాటితేనే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. మనకి చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ ఆవరణలోని బస్టాప్ వద్ద తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కలెక్టర్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు రాబోయే వేసవి కాలంలో చలివేంద్రం ఉపయోగపడుతుందని, చలివేంద్రంలో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించవద్దని, చల్లని నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కర్నూలు జిల్లా మామిదాలపాడు నందు గల గోద రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి వారిని కలిసి నంది కొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి వారి ఆశీస్సులు పొందారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సానుగుట్టపల్లిలో ఎమ్మెల్సీ భరత్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు రావాలంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు.
ನಾನು ಊರನ್ನ ಉಣ್ಣೇವಾ நம்ம காப்பி நம்புதா இருக்கிற ஆளுங்க அது ఫోటో ఫోటో చెప్పడే మాట మైక్ ఎడుక జగన్మోహన్ రెడ్డి என்ன சொன்னாரு நான் எஸ்சி நான் எஸ்டி நம்மల్ల మామ వాయింగ ఇలా ఆయనకి కామెంట్ టైం లేదు లేదా జగన్ అడిగేది కాదండి బాగా వస్తావా వచ్చి అడుగుతాను ఫోటో పోతాను రాయకుంటే అయిపోయా సర్జరీ చేసి మొట్టమొదటిసారిగా 2024వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. గడిచిన 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి లబ్ధి ప్రతి ఇంటికి చేరింది, ఏ రకమైనటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క ప్లేస్కి చేరింది అనేది గుర్తు చేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే పేదవాడు అనేటటువంటి వాడు చాలా నష్టపోతాడు. కాబట్టి రాబోయేటటువంటి తరానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ కరోనా సమయంలో కానీ ఆ తర్వాత ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లంని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ముందుండి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటా ఈ 4.5 years కూడా మేము పనిచేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపేయవలసిందిగా, ముఖ్యమంత్రిగా గెలిపేయవలసిందిగా, అలాగే కుప్పం నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ కుప్పం కోటను వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మార్చే విధంగా ప్రజలు కూడా ఈరోజు మాకు హారతులు నీరాజనాలు పడుతున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషంగా ఆ భగవంతుని ఆశీస్సుల్లో ఈరోజు సామగుట్టపల్లి మాకు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట అయినటువంటి సామగుట్టపల్లి గుడిలో మేము ఈరోజు పూజలు చేసుకొని ఇక్కడ
మా మొదటి వార్డు కౌన్సిలర్ అయినటువంటి జగన్ గారి ఆధ్వర్యంలో, జ్ఞానేంద్ర పార్టీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో, మా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ హఫీజ్ గారు, మా మున్స్వామి గారు, మరి అందరు కౌన్సిలర్స్, అందరు కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ హనుమంతన్న, మురుగేష్, చాలా మంది, కన్నన్న, ఇంకా ఎంతో మంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని మేమనట్లేదు, ప్రజలు అంటున్నారు. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి మేము ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. వరంగల్ కొత్తవాడలోని స్వాగత్ స్వీట్ హౌస్ లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైన స్వీట్ షాప్. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన సైనికులందరూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా డిఎం షరీఫ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభిమానంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేలా ఏర్పాటు చేశారు. చాగలమర్రి పరిసర ప్రాంతాల వాసులకు ఎవరికైనా రక్తం అవసరం అనిపిస్తే చాగలమర్రి గ్రామంలోని జన సైనికులను సంపాదిస్తే మేము రక్తాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చాగలమర్రి మండల కేంద్రమైన బసవనకట్ట వీధి యందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ రక్తదాన శిబిరము ప్రాముఖ్యత కులమతాలకు, పార్టీలకు అతీతంగా నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు ఎవరికైనా రక్తం అవసరమైనతో మమ్మల్ని సంప్రదించిన ఎడల మీకు రక్తం ఇచ్చి మేము మా సేవా తాత్పర్యాన్ని నిరూపించుకున్నాము. థ్యాంక్ యూ. బయటపడిన నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. జమ్మికుంట తహసీల్దార్ రజని ఆమె బంధువుల ఇళ్లలో 5 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3,20 లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 1,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ రజనికి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. క్యాష్ కూడా పెట్టు. ఇప్పుడు అక్కడ ఈ పనులు తీసుకపోయినా తీసుకపోయినా
వచ్చి ఏది వచ్చి ఫీజు చెల్లించారు వాళ్ళ ఫీజు చెల్లించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేవీఎస్ హాస్పిటల్లో పసికందు మృతి. గతంలో కూడా పలుమార్లు ఈ విధమైన తప్పిదములు జరుగుతున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తున్న ఆసుపత్రి యాజమాన్యంపై ఎటువంటి చర్యలు చేపట్టని జిల్లా అధికారులని కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న చోద్యం చూస్తున్న వైద్యాధికారులు డోన్లోని ప్రైవేట్ అయినటువంటి కేవీఎస్ హాస్పిటల్పై సమగ్ర విచారణ జరిపి వెంటనే సీజ్ చేయాలని ఎంఎస్యూఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు షాహీన్ డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవీఎస్ హాస్పిటల్లో కాన్పైనటువంటి శిశువును ఐసీయూలో ఉంచినప్పటికీ సమగ్ర డాక్టర్ల పర్యవేక్షణ లేనందున మరియు అజాగ్రత్త కారణాల వల్ల శిశువు మరణించినప్పటికీ ఎటువంటి పోస్టుమార్టం లేకుండా శిశువును పూడ్చిపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదని, అయితే ఇటువంటి మరణాలు కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతున్నప్పటికీ ఉన్నత వైద్యాధికారులు ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఇప్పటికైనా వైద్య ఉన్నతాధికారులు కేవీఎస్ హాస్పిటల్పై సమగ్ర విచారణ జరిపి సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధమైన మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సంబంధం లేదు, మేము ఎవరిని పిలవలేదు. వాళ్ళని వీళ్ళు ఏమన్నారంట, తీసుకోపోండి సలికి ఇచ్చినారంట, తీసుకొని పోండి అని. అంటే బేబీ ఇప్పుడు ఎవరికి ఇచ్చినారు? మీరు మా వాళ్ళకి పెట్టొచ్చినారు, వచ్చినారా? ఈ ఊర్లోనే అంటే వీళ్ళు మాది దూరం కదా, పోలేమని అంటే మాది ఈడ మరలో పంపించినారు. వాళ్ళని ఇచ్చినారంట, గడారు సలికే వాళ్ళే ఇచ్చినారంట. హాస్పిటల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత ఇస్తామంటున్నారు? ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఎంత ఇస్తామంటున్నారు? 50,000 ప్రాణం ఖరీదు 50,000 ప్రాణం కట్టిస్తారా సార్? అదే మాట అంటే ఎంతమందికి డబ్బు కట్టిస్తావు సార్? నువ్వు ఇట్లా చంపేసి అన్నీ రూల్స్ బట్టి మాట్లాడితే నువ్వు బయట 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 తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. డోన్లోని కేవీఎస్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు అసలు హద్దు పొద్దు లేకుండా అయిపోతుంది. గతంలో కొన్ని అరాచకాలు జరిగినాయని చెప్పి, అక్రమాలు జరిగినాయని చెప్పి, సరైన వైద్యం చేయడం లేదని చెప్పి ప్రశ్నించడానికి వచ్చినటువంటి విలేకరులను కావచ్చు, అదేవిధంగా మా పైన ప్రజా సంఘాల పైన ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టడం జరిగింది. అదే ఏం చేయాలని మళ్ళా ప్రశ్నించడం జరిగితే ఈరోజు ఆ కేవీఎస్ హాస్పిటల్లో ఆ జరిగిన సిచ్యువేషన్ ని చూసి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక బాలుడు మృతి చెందడం జరిగింది. ఏంటి అని అడిగకపోతే లోపలికి విలేకరులు కానీ రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి, అసలుకి వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యానికి ఎటువంటి పొందన లేకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం, మమ్మల్ని ఎవరు అడగకూడదు, మేము ఎవరిని చంపినా ఎవరు ఏం చేసినా ఈ రోజు మమ్మల్ని అడగకూడదనే విధంగా వాళ్ళు కేవీఎస్ హాస్పిటల్ ఉన్న యాజమాన్యం ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ వైద్య అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు డిఎంహెచ్ఓ గారికి మన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసిన ఒకరు మేము లీవ్లో ఉన్నాం, మేము రాలేం, ఇంకొకరు చూస్తే ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. ఎందుకయ్యా మీరు వీళ్ళకి ఇంత కొమ్ము కాస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎంతో మంది చిన్న పిల్లలు, అమాయక పిల్లలు, ఊహ తెలియని పిల్లలు వాళ్ళ ప్రాణాలతో చెలగట వాడుతూ వేల రూపాయలు ఫీజులు, వేల రూపాయలు డబ్బులు దోపిడీ చేస్తున్నా కానీ ఈ రోజు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గకరం. ఈ రోజుకైనా కానీ డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సిఐ గారు తర్వాత డిఎస్పీ గారు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమని చెప్పి వాళ్ళు ఆదేశాలు విడిచి కొంచెం బయటకు వచ్చి చూడాలా. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు వచ్చి స్వయాన డిఎంహెచ్ఓ గారు ఎవరు పంపించకుండా వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో ఈయన ఉచితంగానే పెట్టినారు, కానీ ఈ రోజు స్కానింగ్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు. అన్నిటికీ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ సీరింగ్ ఉచితమన్నారు, కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు వసూలు చేసుకుంటూ బయటికి మాత్రం ఈ రోజు మేము ఉచితం చేస్తున్నాం చెప్తున్నా. కానీ లోపల వాళ్ళు కొంతమంది చెప్పినవి అక్కడ వీర ఎగ్జిబుల్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమని చెప్తున్నారు, లేదు సిజరీన్ కి కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు, తర్వాత ఏదైనా స్కానింగ్ చేస్తే కానీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఈరోజు
వాళ్ళ కొంతమంది చెప్పడం జరుగుతుంది. మీరు సమగ్ర విచారణ జరిపి ఇక్కడ ఏం జరుగుతుందో వైద్య అధికారులు వచ్చి గుర్తించి వాళ్ళు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలా. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఎన్ఎస్ఏ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మీరు పాపం పల్లెటూరులో వస్తున్నారు, వాళ్ళకి ఏమి తెలియని పిల్లలు కూడా ఇప్పుడే ఒక ఆయన వచ్చి ఏమమ్మా అంటే ఆయనకి ఇంకా కన్సీవ్ అయింది, కానీ అప్పుడే స్కానింగ్ చేయాలా, లోపల బిడ్డ చాలా వీక్ గా ఉన్నాడని చెప్పి కన్సీవ్ అయిన 2-3 రోజులకే చెప్పే పరిస్థితి ఈ రోజు కేవీఎస్ హాస్పిటల్ నెలకొంది. ఈ రోజు బిడ్డని మాయం చేసినారని చెప్తున్నారు. మీరేమైనా ఐసీడీఎస్ వాళ్ళకంటే అంటే శిశు సంరక్షక వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేస్తాం? ఇంకా చేయలేదు, ఇప్పుడే వచ్చాం. మాకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు తెలిసింది, ఇప్పుడే వచ్చాం ఇక్కడికి. ఇక్కడ వచ్చినప్పటికీ శిశువుని మాయం చేసినారు. వాళ్ళ తల్లిదండ్రులు లోపల కూర్చోబెట్టుకుని దారాసాలు నడుపుతాడు. దానికి సంబంధించి కొంతమంది డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళకి మద్దతుగా ఆ తల్లిదండ్రులని లోపల కూర్చోబెట్టుకుని దారాసాలు చేస్తూ మీకు ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు కట్టిస్తామంటున్నారు. అంటే మీరు ఈ రోజు డబ్బుతో పిల్లల్ని జీవితాలు తిరిగి తీసుకొని రాగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ ఈ రోజు మీరు చేసిన దుర్మార్గానికి ఎవరు అడ్డుకట్ట వేసే విధంగా లేదు. దయచేసి చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో. ఈ వ్యవస్థ ఇక్కడ ఎక్కడ పోతుంది? ఈ వ్యవస్థలో ఇటువంటి వాటిని పట్టించుకునే వాళ్ళు లేరా అని చెప్పి మాలాంటి ప్రజా సంఘాలు, సామాన్యమైన జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని డిఎంహెచ్ఓ గారు కానీ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన వైద్య అధికారులు డిపార్ట్మెంట్ పరంగా కానీ వచ్చి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని సామాన్యమైన జనాలకి ఏమి తెలియని జనాలకి వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చే విధంగా ఐసీడీఎస్ వాళ్ళు కానీ కావచ్చు వాళ్ళకి వచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పి ఎన్ఎస్సీగా కోరుతున్నాం. వీళ్ళు చేసే అరాచకాలకి, దోపిడీలకి అడ్డుపొడ్డు లేకుండా అయిపోతున్నాయి. వీళ్ళు మా వెనకాల ఒక ప్రభుత్వం ఉందంటున్నారు. అయ్యా, ప్రభుత్వంగా ఎక్కువ రోజులు ఉండదు, ఒక నెల 2 నెలల్లో కూలిపోబోతోంది. రాబోయే రోజుల్లో వేరే గవర్నమెంట్ వస్తాయి, అప్పుడు మీరు ఎక్కడ పోతారు? మీరు చేయాల్సింది ప్రభుత్వాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పుకోవడం కాదు. మీరు సరైన వైద్యం అందించి పిల్లల జీవితాలతో, ఇక్కడున్న వాళ్ళ జీవితాలతో, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మేము చెప్తున్నాం. గతంలో కూడా చెప్తాం, మీరు ఎవరితో వాళ్ళతో అర్హత లేని వాళ్ళతో వైద్యం చేయిస్తున్నారు, వాళ్ళతో చేయండి అంటే కానీ వాళ్ళని ఇప్పటి వరకు తీసేయకోకుండా ఇదే హాస్పిటల్లో వాళ్ళని అట్ట కంటిన్యూ చేసుకుంటా వాళ్ళతోనే వైద్యం చేయించుకుంటా ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు చనిపోయే పరిస్థితి నెలకొంటున్నామని అదే విధంగా చేస్తామంటే మీ అహంకారానికి ఒక రోజు అంటూ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు దగ్గర ఎన్ఎస్ఏ తెలుగు విజయకుమార్ డోన్. వైద్యాధికారులకు మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? మేము వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు చేస్తున్నామని ఒక వైద్యాధికారి అయితే సార్ ఈ విధంగా ఇక్కడ జరుగుతుందంటే, అయ్యా నేను ఆ కేవీఎస్ హాస్పిటల్ గురించి నేను ప్రశ్నించినందుకు నన్ను కూడా ఈ రోజు తీసేసినారు. నన్ను తీసేసి నా ప్లేస్ లో వేరే మేడంని పెట్టినారని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే, ఎప్పటికైనా కానీ దీని మీద చర్యలు తీసుకునేటప్పటి వరకు మేము కావాల్సిన స్పందనపై కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేటప్పుడు మేము పోరాడతాం. మాట్లాడడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ విషయానికి మేము మాట్లాడడానికి పోతే మా మీద శ్రీధర్ సార్ అనేటువంటి డాక్టర్ గారు మా మీద ఫోన్ లాక్కొని నా మీద దాడికి ప్రయత్నించారు. స్టాఫ్ కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు మాతో. ఇదే విషయానికి మళ్ళీ మాకు స్టేషన్ ని పిలిపించి అక్కడ కూడా మాకు చాలా హేళనగా మాట్లాడారు. ఎస్ఐ సార్ కూడా మాతో వీళ్ళతో మాతో అసభ్యంగా మాట్లాడారు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు గతంలో కూడా జరిగింది కాబట్టే సార్ నెక్స్ట్ ఇలా జరగకుండా మనము ఒక మెసేజ్ ఇవ్వాలని అడగడానికి వస్తే ఇంతలా ప్రవర్తించి మాకు పంపించారు. ఇదే యాక్షన్ మొన్న తీసుకుంటే ఇప్పటికి ఈ పరిస్థితి కూడా ఒక బిడ్డ ప్రాణాలు మనకు దక్కేవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఏళ్ల ఫైలాన్ను ఎమ్మెల్సీ సురభి వాణితో కలిసి వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబోయిన రవీందర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురభి వాణిదేవి మాట్లాడుతూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల కేవలం విద్యార్థులు, అధ్యాపకులే కాకుండా ఎంతో మందికి ఉత్తేజాన్ని, ప్రేరణను ఇస్తుందని కొనియాడారు. పర్యాటకులకు సైతం ఉస్మానియా ఔన్నత్యం తెలిపేలా పైలాన్ జాతీయ జెండా ఏర్పాటు చేయడం చాలా బాగుంటుందన్నారు. ఓయూలో చదివి భారత ప్రధానిగా పనిచేసిన భారతరత్న పివి నరసింహారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబోయిన రవీందర్ రాజేందర్ నాగుల మాట్లాడుతూ, ఎంతో మంది ఇంజనీర్లు ఉన్న ఇలాంటి డిజైన్ను తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో కళా నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. ఫర్మానాన్ని ఇష్యూ చేసినటువంటి ఒక ఫర్మానా ఏదైతే ఉందో ఆ ఫర్మానా అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆ ఫర్మానా అనేటువంటిది చాలా చాలా రెలవెంట్గా ఉండేటువంటి
అంటే ఎంత దూరదృష్టితోటి ఒక ఆబ్జెక్టివ్స్ను రూపొందించడం జరిగింది. ఆ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి అందులో పొందుపరచడం జరిగింది. దాన్ని మేము అన్ని కళాశాలల్లో ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కూడా ఆ ఫర్మానాను ఏర్పాటు చేసి ఆ యొక్క మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కలకాలం వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ డే కానీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.